పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలంలోని రామకృష్ణ గురుకుల పాఠశాలలో కిషోర బాలికల వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా స్టేట్ చైల్డ్ రైట్స్ కమిషన్ మెంబర్ బత్తుల పద్మావతి హాజరయ్యారు. ఈ నెల 14 నుండి 20 వరకు వారోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో కిషోర వికాస్ 100 రోజుల ప్రణాళిక గురించి కమిషన్ మెంబర్ పద్మావతి అవగాహన కల్పించారు. వారోత్సవాల్లో భాగంగా పోటీలో పాల్గొన్న విజేతలకు బహుమతులు అందజేశారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకై బాల్య వివాహాల నిర్మూలనకై బాలల అక్రమ రవాణా నిర్మూలనకై బడి బయట ఉన్న బాలలందరినీ బడిలో చేర్పించుటకై విద్యా హక్కు చట్టము అమలుకై బాలలపై జరుగుతున్న హింస దోపిడీ అత్యాచారాలను వ్యతిరేకిస్తూ బాలల హక్కుల పరిరక్షణకై చైల్డ్ లైన్ నంబర్ 1098 ఉచితంగా ఫోన్ చేసి తెలుపుతానని పల్నాడు జిల్లాను బాలల స్నేహపూరిత జిల్లాగా తయారు చేయుటకు నా వంతు కర్తవ్యాన్ని నిర్వహిస్తానని చైల్డ్ లైన్ తో నేస్తంగా ఉంటానని ఆపదలో ఉన్న బాలలందరికీ అండగా రక్షణగా ఉంటానని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నవంబర్ 14 to 20 వరకు కూడా ఈ ఆంధ్రప్రదేశ్ మొత్తం అన్ని జిల్లాల్లో అలాగే స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్ అండ్ కాలేజెస్లో కూడా ఈ బాలల హక్కుల వారోత్సవాలు అనేటువంటివి ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు. బాలలకు సంబంధించినటువంటి హక్కుల పరిరక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బాలల హక్కుల కమిషన్ కృషి చేస్తూ ఉంది. దానిలో భాగంగా ఈరోజు ఈ రామకృష్ణాపురము సత్తెనపల్లి కాన్స్టిట్యున్సీకి రావడం అనేటువంటిది జరిగింది. ఇక్కడ బాలలకు సంబంధించినటువంటి హక్కులు, వాళ్ళ జీవించే హక్కు, రక్షణ పొందే హక్కు, అభివృద్ధి చెందే హక్కు, భాగస్వామ్యపు హక్కులు, ఇవన్నీ కూడా ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి హక్కులు. అలానే చిల్డ్రన్ కాన్స్టిట్యూషన్ కూడా ఉంది. దాన్ని ఏమంటారు అంటే యునైటెడ్ చైల్డ్ రైట్స్ కన్వెన్షన్ అంటారు. అంటే అంతర్జాతీయ బాలల హక్కుల వడంబడిక. ఈ హక్కుల వడంబడికలో భాగంగా పిల్లలు పరిపూర్ణమైనటువంటి పౌరులుగా, సంపూర్ణమైనటువంటి పౌరులుగా, ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలి అంటా కూడా ఈనాటి బాలలే రేపటి భావి భారత పౌరులు, రేపటి ప్రపంచ నిర్మాతలు. దేశ సంపద కూడా పిల్లలు కాబట్టి దేశ సంపద పిల్లల భవిష్యత్తు మీదే ఆధారపడి ఉంటుంది. ఇటువంటి పిల్లల్ని ఒక ఆరోగ్యకరమైనటువంటి సమాజాన్ని నిర్మించాలన్నా, బాల్య వివాహాలు లేనటువంటి భారతదేశాన్ని నిర్మించాలన్నా, బాలలకి సంబంధించినటువంటి హక్కులు అన్నీ కూడా పరిరక్షించాల్సినటువంటి అవసరం ఉంది.